కట్టడాలపై జీహెచ్ఎంసీ కొరడాను జిల్పిస్తోంది. నిన్న సమావేశమైన అధికారుల కమిటీ ఆక్రమణల వివరాలను సేకరించి కూల్చివేతల్ని ప్రారంభించింది. ఈ రోజు ఉదయమే జీహెచ్ఎంసీ బృందాలతో పాటు పోలీసులు అక్రమ కట్టడాల కూల్చివేతలో యాక్షన్లోకి దిగబోతూ ఉన్నారు. భారీ వర్షాలకు నగరమంతా జలమయమైంది. కారణమేంటయ్యా అని చూస్తే ఎక్కడికక్కడ నాలాల ఆక్రమణలు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఆక్రమణలపై దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ కనిపిస్తే కూల్చివేతకు శ్రీకారం చుట్టింది. నాలాలు, చెరువు శకం భూముల ఆక్రమణలు తొలగించాలని సుప్రీం, హైకోర్టులో తీర్పులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వీటిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రతిఘటనలు ఎదురుకాలేదు. హైదరాబాద్లో ఉందాసాగర్ నుండి ఎర్రకుంట, పల్లె చెరువు, బండ్లగూడ చెరువులకు వెళ్లే ప్రధాన నాలా అలీనగర్ వద్ద కబ్జాకు గురైంది. వీటిని పరిశీలించిన అధికారులు మదీనాగూడ, రామకృష్ణ నగర్లో నాలాపై ఆక్రమణలని తొలగించారు. కాప్రా నల్ల చెరువు నాలపై ఉన్న గ్యాస్ గోడౌన్ను తొలగించారు. ఇటు ఉప్పల్ సర్కిల్లోని అక్రమ కట్టడాలను కూడా కూల్చివేశారు. అలాగే కుత్బుల్లాపూర్ సర్కిల్లోని పాక్సుసాగర్ చెరువు శకంలో అక్రమంగా నిర్మించిన 6 ప్రహరీ గోడల్ని కూడా నేతల సమక్షంలో తొలగించారు. సర్కిల్ 8లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, అజంతా గేటు వద్ద ఉన్న నాలాపై కూడా భారీగా ఉన్న ఆక్రమణలను కూల్చివేశారు. ఇవాళ కూడా ఉదయం నుంచి నాలాల కూల్చివేత కొనసాగనుంది. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు కూడా స్వయంగా నాలాల కూల్చివేతలను పర్యవేక్షించనున్నారు. మరో నెల రోజుల పాటు ఈ కూల్చివేతలు కొనసాగుతాయంటోంది జీహెచ్ఎంసీ.